హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్లో గివ్ అవే రన్ అవుతుంది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. ఇది వచ్చేసి మాస్క్ కటింగ్ స్టిచ్చింగ్ అనమాట. ఇంతకుముందు 2 వీడియోలు పెట్టున్నాను కదా, కానీ ఇది వెరైటీగా ఉంటుంది. ఇది వేరే అనమాట. నెక్స్ట్ ఇంకా కూడా పెడతాను. ఇది వచ్చేసి ఇలా పొడవు వచ్చేసి మిగిలిన క్లాత్ అనమాట. ఇది ఇలా పొడవు వచ్చేసి 10 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఇలా 10 ఇంచెస్ పెట్టుకుని ఇలా అడ్డం వచ్చేసి ఒకసారి చూడండి, మళ్ళీ 10 ఇంచెస్ పెట్టి ఇలా 2 మడతలు వేసాను అనమాట. ఇలా అడ్డం వచ్చేసి 5 ఇంచెస్ ఉండాలి. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవాలి. కుట్లుకి అలా ఏం ఉండదు. నార్మల్గా 10 ఇంచెస్, ఇలా అడ్డం వచ్చేసి 5 ఇంచెస్ అంతే. కుట్లుకి వదులుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆ విధంగా 2 మడతన చూసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత 2 పొరలు వేసాం కదా మనం, ఇది సపరేట్ చేయాలన్నమాట. దేనికి అది సపరేట్ చేసుకోవాలి. అలా సపరేట్ చేసి దాన్ని ఇలా మర్చుకోవాలన్నమాట. హాఫ్కి మర్చుకోవాలి. అలా హాఫ్కి మర్చిన దగ్గర ఎటువైపు అయినా సరే ఒకవైపు ఒక 1 ఇంచ్ ఉండేలా ఇలా క్రాస్ తీసుకోవాలన్నమాట. మనం ఎటువైపు తీసినా ఒకవైపు తీసుకోవాలి. మర్చిన దగ్గర దానికి ఆపోజిట్గా ఇంకొక వైపు తీసుకోవాలి. ఇటువైపు ఎంతైతే క్రాస్ తీస్తామో దానికి ఆపోజిట్ కూడా అంతే క్రాస్ తీసుకోవాలి. ఈ విధంగా క్రాస్ తీసి ఇది ఓపెన్ చేస్తే చూడండి ఏ షేప్లో వస్తుందో ఈ షేప్లో వస్తుందన్నమాట. ఇది వచ్చేసి చాలా అంటే చాలా సింపుల్. దీనికి ఎలాస్టిక్ వచ్చేసి ఇది పెద్దవాళ్ళకి, చాలా పెద్దవాళ్ళకి అనమాట. బిగ్ సైజ్ లావుగా ఉంటారు కదా, తల లావుగా ఉంటుంది వాళ్ళకనమాట. 9 ఇంచెస్ పెడుతున్నాను ఎలాస్టిక్. 2 వైపుల కోసం అనేసి 2 మడతను తీసుకుంటున్నాను. 9 ఇంచెస్ 4.5 వస్తుంది. మనం మడత మీద కదా కుట్టుకుంటాము. చాలా పెద్ద సైజు వాళ్ళకి ఇలా అనమాట. కొంచెం చిన్న సైజు వాళ్ళకి 6, 5, 7 అలా పెట్టుకోవచ్చు. ఎవరికి అవసరం ఎంత ఉంటే అంత అనమాట. మనం ఇప్పుడు 1 ఇంచ్ అలా కట్ చేసాం కదా, ఇలా సైడు ఇలా ఎలాస్టిక్ పెట్టి జాయింట్ చేయాలి. ఫస్ట్ ఒక పీస్కి 2 పీసులు కదా మనం కట్ చేసి ఉన్నది. ఒక్క పీస్కి ఈ విధంగా 2 వైపులా అలా జాయింట్ చేసేయాలన్నమాట. ఇలా జాయింట్ చేసిన తర్వాత దానిపైన ఇంకో క్లాత్ వేసుకోవాలి. 2 క్లాతులు ఉన్నాయి కదా, దీనిపైన వచ్చేసి ఇంకో క్లాత్ వేసుకోవాలన్నమాట. ఈ విధంగా అలా క్లాత్ వేసి దానికి స్టిచ్ వేసేయాలి. ఈ ఎలాస్టిక్ ఉన్న కాడ రఫ్ చేసుకుంటే మనకి కొంచెం గట్టిగా ఉంటుంది. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు అది తిప్పేసుకోవాలి. ఇలా తిప్పి మళ్ళీ దానిపైన మనం ఎక్కడైతే కుట్టు వేసామో దానిపైన మళ్ళీ ఇంకో కుట్టు వేసుకుంటే కొంచెం గట్టిగా ఉంటుంది. ఇంకో కుట్టు కూడా పైన వేసుకోవాలి. మనం ఇది ఉతుక్కుంటూ మళ్ళీ వేసుకోవచ్చు అనమాట. ఒకసారికి పడేసేది ఏమి ఉండదు. ఈ క్లాత్ పోయినంత వరకు, ఎలాస్టిక్ సాగిపోయినంత వరకు ఇది యూజ్ చేసుకోవచ్చు. మనం బాగా వాష్ చేసుకుని ఈ విధంగా రెడీ చేసిన తర్వాత ఇక్కడ ఇలా 2 చివర్లు అలా ఒక దగ్గరకు పట్టేసుకుని కుట్టేసుకోవాలన్నమాట. మనం ఎక్కడికైతే కట్టింగ్ ఉందో అక్కడి వరకు కుట్టేసుకోవాలి. హాఫ్కి ఉంది కదా కట్టింగ్, అక్కడి వరకు స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. ఈ పీసులు అనేటివి గుచ్చుకోకుండా ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ మనం కుట్టాం కదా, ఎటువైపుది అటువైపు అలా మర్చేసి కుట్టేసుకోవాలన్నమాట. ఈ 2 పీసులు ఏ వైపుది ఆ వైపుకి మర్చి కుట్టేసేసుకోవాలి పైన. ఈ విధంగా ఈ పీసులు అనేటివి లేసుకుని ఉండకుండా మనకి గుచ్చుకోకుండా ఉంటాయన్నమాట. ఎటువైపుది అటువైపుకు మర్చేసుకోవాలి. అలా మర్చి సగం వరకు కదా మనకు కట్టింగ్ ఉంది, మళ్ళీ రివర్స్ ఇలా కుట్టేసుకురావాలి అంతే. మాస్క్ అయితే 4 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. చాలా అంటే చాలా సింపుల్. ఈ విధంగా రెడీ అయిందనమాట. ఈ వీడియో కానీ నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.